పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026 సంవత్సరం జూన్ 21వ తేదీ నుండి 30వ తేదీ వరకు తులారాశిలో జన్మించిన వారి యొక్క గ్రహస్థితులు మరియు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయం మనం తెలుసుకుందాం. ప్రస్తుతం తులారాశి వారికి జరుగుతున్నటువంటి గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే దాదాపుగా 80% ఉత్తమమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి గ్రహస్థితి. ఆ 20% ఎందుకు తేడా పడుతుందో కూడా చెప్తాను. మరి ఎందుకంటే ప్రస్తుతం జరుగుతున్న గ్రహస్థితి ప్రకారం కనుక తీసుకుంటే రాస్యాధిపతి అయినటువంటి శుక్రుడు 10వ స్థానంలో ఉన్నాడు, గురుడు 10వ స్థానంలో ఉన్నాడు, బుధుడు 10వ స్థానంలో ఉన్నాడు. అంటే 3 గ్రహాల యొక్క కలయిక 10వ స్థానంలో, కర్మస్థానంలో, రాజ్యస్థానంలో, అడ్మినిస్ట్రేటివ్ ప్లేస్ లో ఉన్నప్పుడు తులారాశిలో జన్మించినటువంటి వారికి ఈ 10 రోజులు కూడా ఖచ్చితంగా అఖండ రాజయోగమేనా? అలాంటి గొప్ప గొప్ప క్వాలిటీస్ వస్తాయా? లేదా మరలా తులారాశి వారు ఈ 10 రోజులలో ఏమైనా చరిత్ర సృష్టించే పనులు చేస్తారా? అసలు ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని కనుక మనం పరిశీలిస్తే ఇక్కడ జూన్ 21వ తేదీ నుండి 30వ తేదీ వరకు అంతరిక్షంలో, ఆకాశంలో సంచరించేటటువంటి గ్రహాల యొక్క గమనం విలక్షణమైనటువంటి మార్పులకు కారణం కాబోతున్నది. ఈ నవగ్రహాల యొక్క స్థితి సమాజం పైన, ముఖ్యంగా తులారాశి వారి జీవితాలపై ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుందంటే, మీ రాశికి 10వ స్థానంలో సంచరించేటటువంటి బుధ, గురు, శుక్ర గ్రహాల యొక్క సంచారం. ఎందుకంటే 10వ స్థానం అంటేనే అత్యంత కీలకమైనటువంటి స్థానం. 10వ స్థానం ఒక్కటి చాలా సేఫ్గా కనుక ఉంటే చేసేటటువంటి అన్ని పనులు బ్రహ్మాండంగా ముందుకెళ్తాయి. ఎందుకంటే మనము చేసేటటువంటి ఉద్యోగ స్థానం, వ్యాపార స్థానం, వృత్తి స్థానం కనుక బాగుంటే అన్ని రకాలైనటువంటి అనుకూలతలు ఉంటాయి. ఇక్కడ ఈ తులారాశి వారికి 10వ స్థానంలో, 10వ స్థానంలో సంచరిస్తున్నటువంటి త్రిగ్రహ కూటమి యొక్క ప్రభావం కారణం చేత వీళ్ళు ఒక అద్భుతమైనటువంటి అవకాశాలు సృష్టిస్తారు, చరిత్ర సృష్టిస్తారు, అనుకున్నటువంటి పని ఏదైనా చేయగలుగుతారు, తిరిగి ఒక అఖండమైనటువంటి రాజయోగాన్ని పొందేటంత గొప్ప గొప్ప ఫలితాలు పొందుతారు. టెక్స్టైల్స్ రంగంలో, సినిమా రంగంలో ఉన్న వారికి, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారికి కూడా పొందుకుంటారు. ప్రధానంగా రాస్యాధిపతి అయినటువంటి శుక్రుడు, భాగ్యస్థానాధిపతి అయినటువంటి బుధుడు, దేవగురు అయినటువంటి బృహస్పతి, 3 గ్రహాల యొక్క కలయిక చాలా బ్రహ్మాండమైన యోగాన్ని ఇస్తుంది. మరి 9వ స్థానంలో సంచరించేటటువంటి పితృకారక గ్రహమైనటువంటి రవి 9వ స్థానంలో సంచరించేటప్పుడు, భాగ్యస్థానంలో సంచరించేటప్పుడు ఉన్నత విద్య కోసం చేసేటటువంటి ప్రయత్నాలు చాలా వరకు బ్రహ్మాండంగా ఫలిస్తాయి. అలానే న్యాయ వ్యవస్థ పరంగా ఏర్పడిన సమస్యలు తొలగిపోతాయి. అంతర్జాతీయ వ్యాపారాలు అంటే ఇంటర్నేషనల్ బిజినెస్ చేసే వారికి అనుకూలంగా మారుతుంది. అలానే ఎక్కడ మనం ఇందాక చెప్పుకున్నాం, ఒక 80% అనుకూలంగా ఉందండి, 20% ఎక్కడ ప్రతికూలంగా ఉంది అంటే, మీ రాశికి 2వ స్థానాధిపతి, ధనాధిపతి అయినటువంటి కుజుడు, 7వ స్థానాధిపతి అయినటువంటి కుజుడు 8వ స్థానంలో సంచరిస్తున్నాడు. 8వ స్థానం అంటే ఆయుష్కు, ఆరోగ్యానికి, ఆకస్మికమైన ఖర్చులకు, నష్టాలకు, ప్రమాదాలకు సంబంధించినటువంటి స్థానం. 2వ కుటుంబ స్థానాధిపతి అయినటువంటి కుజుడు 8వ స్థానంలో సంచరించేటప్పుడు వివాహ బంధంలో, కుటుంబ జీవితంలో ఊహించని సమస్యలు చాప కింద నీరులాగా వస్తూ ఉంటాయి. ఖర్చులు విపరీతంగా పెరుగుతూ ఉంటాయి. ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో చాలా చాలా జాగ్రత్తలు పాటించాలి. ఎవరికైనా ధనాన్ని ఇచ్చేటప్పుడైనా, వారి దగ్గర నుంచి అడిగి తీసుకునేటప్పుడైనా సరే ధనం కన్నా శత్రుత్వం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇక శని ప్రభావాన్ని కనుక తీసుకుంటే కొంచెం ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి. మరి డే వైజ్గా పరిశీలిస్తే తులారాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే, 21వ తేదీ ఉదయం నుంచి 21వ తేదీ 21వ తేదీ మధ్యాహ్నం 3:40 వరకు లాభస్థానంలో సంచరించేటటువంటి
చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత కొంచెం అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. కానీ మధ్యాహ్నం నుంచి కనుక పరిశీలిస్తే 21వ తేదీ మధ్యాహ్నం నుంచి 23వ తేదీ రాత్రి 12:50 వరకు ఉండేటటువంటి సమయం అంతా కూడా తులారాశి వారికి ప్రారంభంలోనే విపరీతమైనటువంటి ఒడిదుడుకులు, విపరీతమైనటువంటి ఖర్చులు, లేదా లగ్జరీ వస్తువులు, విలాసవంతమైనటువంటి వస్తువులు కొనుగోలు చేయాలనే ఆలోచన, ఆసుపత్రి ప్రయాణాల కోసము డబ్బు ఖర్చు చేయాల్సి రావటం, ఇలా రకరకాల సమస్యలు కలుగుతూ ఉంటాయి. ఇక్కడ మీకు మనస్సాక్షి, మన అంతరంగం ఏం చెప్తూ ఉంటుందంటే, ఎంత సంపాదించినా సరే చేతిలో డబ్బు నిలబడటం లేదు అనే ఒక చిన్న అసంతృప్తి ఇక్కడ తులారాశి వారిలో కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ సమయంలో విదేశీ ప్రయత్నాలు చేసేటటువంటి వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటారు. మరి 23వ తేదీ రాత్రి 12:50 నుంచి 26వ తేదీ మధ్యాహ్నం 12:30 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు ఒక అద్భుతమైనటువంటి నూతన వసంత కాలంగా మారబోతూ ఉంది. నూతన వసంతం అంటే కొత్తగా చిగురించడం అనేది జరుగుతూ ఉంది. అంటే కొత్త కొత్త ఆశలు, కొత్త కొత్త ఆశయాలతోటి మళ్ళా రెట్టించిన ఉత్సాహంతో ముందుకు వెళ్తూ ఉంటారు. గత 2 రోజులుగా ఉన్నటువంటి ఒత్తిడి మొత్తము కూడా తులారాశి వారు తొలగిపోయి ముఖంలోనే కొత్త ఉత్సాహం కూడా కనిపిస్తూ ఉంటుంది. నిలిచిపోయిన పనులన్నీ వేగంగా పూర్తవుతూ ఉంటాయి. బంధాలు పెరుగుతూ ఉంటాయి, గౌరవం పెరుగుతూ ఉంటుంది, సమాజంలో పేరు ప్రఖ్యాతులు పెరుగుతూ ఉంటాయి. భార్యాభర్తల మధ్య, భాగస్వాముల మధ్య కొంచెం సత్సంబంధాలు ఏర్పడుతూ ఉంటాయని చెప్పాలి. 26వ తేదీ మధ్యాహ్నం 12:30 నుంచి 28వ తేదీ రాత్రి వరకు ఉండే సమయాన్ని పరిశీలిస్తే ఇక్కడ ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాలలో తులారాశి వారు సాధ్యమైనంత వరకు ఎవరిని నమ్మకుండా మీ ప్రతి పని మీరే చేసుకోవటం చాలా చాలా మంచిది. ఎందుకు అంటే ఇక్కడ ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాలలో ఖచ్చితంగా తులారాశి వారు కొద్దిగా ఇబ్బందులు పొందేటటువంటి అవకాశం ఇక్కడ ఈ రాశి వారికి కనిపిస్తూ ఉంది. మీరు ఎదుటివారికి ఎంత మంచి చెప్పినప్పటికీ కూడా ఎదుటివారు చెడుగానే అర్థం చేసుకుంటూ ఉంటారు. మాట్లాడేటటువంటి మాట శాపంగా మారే ప్రమాదం ఉంది. కాబట్టి కుటుంబపరమైన విషయాల్లో ప్రత్యేకమైనటువంటి జాగ్రత్త కూడా తీసుకోవాలి. ఇక 28వ తేదీ రాత్రి నుంచి 30వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయంలో బ్రహ్మాండమైనటువంటి రెట్టించిన ధైర్యంతో, ఉత్సాహంతో, ఆత్మవిశ్వాసంతో, పరాక్రమంతో చక్కగా ముందుకు వెళ్తూ ఉంటారు. చిన్నపాటి ప్రయాణాలు చాలా గొప్పగా లాభిస్తాయి అని చెప్పాలి. సోదరులతోటి, పొరుగువారితోటి ఆశించినటువంటి సహాయం చక్కగా లభిస్తూ ఉంటుంది. కమ్యూనికేషన్, రైటింగ్, మార్కెటింగ్ రంగాలలో ఉన్నటువంటి వారు తిరుగులేని ఫలితాలు పొందుతూ ఉంటారు. కొత్త కొత్త అగ్రిమెంట్స్ కుదుర్చుకోవడానికి అన్నీ కూడా అనుకూలంగా మారుతూ ఉంటాయి. తులారాశి వారు కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిహారాలు కనుక చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. మీరు రాస్యాధిపతి శుక్రుడు కాబట్టి శుక్రవారం రోజున ఖచ్చితంగా లక్ష్మీదేవికి మహాలక్ష్మి అష్టకం చదివి బెల్లంతో తయారు చేసినటువంటి పొంగలి కనుక నైవేద్యం పెడితే మంచి ఫలితాన్ని పొందుతారు. అలానే 26, 28వ తేదీ 2 రోజులు కూడా శివుడికి పాలతో అభిషేకం చేసుకోవడం చాలా మంచిది. ఇక అష్టమ స్థానంలో సంచరించేటటువంటి కుజుడి యొక్క దోషం తొలగిపోవడానికి ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయాలి. డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి. ఇవి తులారాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షకులకు ధన్యవాదాలు. శుభం.